వెల్కమ్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం మౌలిక లక్షణాల నుండి ఒక 20 క్వశ్చన్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ? ఆప్షన్ ఏ 15th ఆగస్ట్ 1947, ఆప్షన్ బి 26 జనవరి 1950, ఆప్షన్ సి 26 నవంబర్ 1949, ఆప్షన్ డి 2 అక్టోబర్ 1950. ఆన్సర్ వచ్చేసి 26 జనవరి 1950. సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంస్థ? ఆప్షన్ ఏ బ్రిటిష్ పార్లమెంట్, ఆప్షన్ బి రాజ్యాంగ సభ, ఆప్షన్ సి లోక్సభ, ఆప్షన్ డి రాజ్యసభ. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యాంగ సభ. థర్డ్ క్వశ్చన్, రాజ్యాంగ సభ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి పటేల్. ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. ఫోర్త్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి గాంధీ. ఆన్సర్ బి అంబేద్కర్. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రాంబుల్లోని సార్వభౌమత్వం అర్థం? ఆప్షన్ ఏ ప్రజల అధికారం, ఆప్షన్ బి స్వతంత్ర అధికారం, ఆప్షన్ సి న్యాయాధికారం, ఆప్షన్ డి రాష్ట్ర అధికారం. సో ఆన్సర్ వచ్చేసి స్వతంత్ర అధికారం. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశం ఏ రకమైన రాజ్యం? ఆప్షన్ ఏ రాజరికం, ఆప్షన్ బి ప్రజాస్వామ్య గణతంత్రం, ఆప్షన్ సి నియంతృత్వం, ఆప్షన్ డి సామ్యవాదం. ఆన్సర్ ఆప్షన్ బి ప్రజాస్వామ్య గణతంత్రం. సెవెంత్ క్వశ్చన్, మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 2, ఆప్షన్ బి పార్ట్ 3, ఆప్షన్ సి పార్ట్ 4, ఆప్షన్ డి పార్ట్ 5. ఆన్సర్ ఆప్షన్ బి పార్ట్ 3. ఎయిత్ క్వశ్చన్, డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ భాగంలో ఉన్నవి? ఆప్షన్ ఏ పార్ట్ 3, ఆప్షన్ బి పార్ట్ 4, ఆప్షన్ సి పార్ట్ 5, ఆప్షన్ డి పార్ట్ 6. ఆన్సర్ ఆప్షన్ బి పార్ట్ 4. తొమ్మిదవ ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రపంచంలో ఆప్షన్ ఏ అతి చిన్నది, ఆప్షన్ బి అతి పొడవైనది, ఆప్షన్ సి లిఖితరహితం, ఆప్షన్ డి సాంప్రదాయం. ఆన్సర్ ఆప్షన్ బి అతి పొడవైనది. 10th క్వశ్చన్, మౌలిక విధులు ఏ సవరణ ద్వారా? ఆప్షన్ ఏ 24వ, ఆప్షన్ బి 42వ, ఆప్షన్ సి 44వ, ఆప్షన్ డి 52వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 42వ. 11th క్వశ్చన్, ప్రస్తుతం షెడ్యూల్ సంఖ్య? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 13. ఆన్సర్ ఆప్షన్ సి 12. సో 12th క్వశ్చన్, భారత రాజ్యాంగ ఆమోదం తేదీ? 15 ఆగస్ట్ 1947, 26 జనవరి 1950, 26 నవంబర్ 1949, 2 అక్టోబర్ 1949. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 13th క్వశ్చన్, భారత రాజ్యాంగం ఆత్మ ఏది? ఆప్షన్ ఏ ప్రాంబుల్, ఆప్షన్ బి మౌలిక హక్కులు, ఆప్షన్ సి డిపిఎస్పిలు,
ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి నాట్ సి, ఏ ప్రాంబుల్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫెడరల్ వ్యవస్థలో ఆధిక్యం ఎవరిది? ఏ రాష్ట్రాలు, బి కేంద్రం, సి సమానంగా, డి న్యాయస్థానం. ఆప్షన్ బి కేంద్రం. 15th క్వశ్చన్. భారతదేశం ఏ విధమైన వ్యవస్థ? ఆప్షన్ ఏ యూనిటరీ, ఆప్షన్ బి ఫెడరల్, ఆప్షన్ సి క్వాసీ ఫెడరల్, ఆప్షన్ డి కాన్ఫెడరేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్వాసీ ఫెడరల్. 16th క్వశ్చన్. భారత సవరణ అధికారం ఎవరిది? రాజ్యాంగ సవరణ అధికారం ఎవరిది? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి రాజ్యాంగ సభ. కరెక్ట్ ఆన్సర్ పార్లమెంట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆప్షన్ ఏ హైకోర్టు, ఆప్షన్ బి జిల్లా కోర్ట్, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి లోక్ అదాలత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యానికి ఆధారం? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సంవిధానం, ఆప్షన్ సి ప్రజలు, ఆప్షన్ డి న్యాయస్థానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజలు. సో 19th క్వశ్చన్. భారత రాజ్యాంగం రకం? ఆప్షన్ ఏ లిఖితరహితం, ఆప్షన్ బి పూర్తిగా లిఖితం, ఆప్షన్ సి సాంప్రదాయ, ఆప్షన్ డి మిశ్రమం. కరెక్ట్ ఆన్సర్ పూర్తిగా లిఖితం, ఆప్షన్ బి. 20th క్వశ్చన్. రాజ్యాంగం ప్రకారం అధికార విభజన? ఆప్షన్ ఏ ప్రాంబుల్, ఆప్షన్ బి మౌలిక హక్కులు, ఆప్షన్ సి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆప్షన్ డి డిపిఎస్పిలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.